పగటి కళలు ఏవైతే కంటున్నారో ఆ పగటి కళను కూడా తెలంగాణ ప్రజలు కననిచ్చే పరిస్థితిలో లేరు అని మీరు గమనించాలి అని సుమారుగా మీరు మాట్లాడిన 30-35 నిమిషాల స్పీచ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నేనున్నాను. తర్వాత మా సహచర మంత్రులతో మాట్లాడినప్పుడు వారు కూడా చెప్పారు, విన్నాము. మీ తాపత్రయం గబా 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 సీట్లో ఎంత తొందరగా కూర్చోవాలి అని. మీరు ఇంకొక మాట కూడా అన్నట్టున్నారు, ఏదో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏదో అన్నారు అని. ఎస్, ఏంటి నువ్వు పడగొడితే పడటానికి ఏమన్నా బొమ్మరిల్లా ఏంటది? ఏంది నువ్వు పడగొట్టేది నేను పడేది? ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఏందో ఎవరో బిల్డర్స్ అన్నారట, డబ్బులు ఇస్తున్నారట, ఏందో అంతా తెలుసు. దీని డ్రామా ఏందో, దాని ఆత్మ ఎవరో, దాని స్కెచ్ ఏంటో. ఎంత అమాయకులమా? ఏదో నీ దయాదాక్షిణ్యాల మీదనో మీ దీవెనలతోనో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఉందనేది ఆ కళ మర్చిపోయి ఊహాజనకంలో కూడా మళ్ళీ నేను ముఖ్యమంత్రిని అవుతానని ఊహించుకుంటూ మభ్యపెడుతూ ప్రజలని మళ్ళీ ఏదో రాంగ్ ట్రాక్లో చేయాలని మీ తాపత్రయం చూస్తుంటే ఇవాళ మీ స్పీచ్లో మాకు చాలా స్పష్టంగా అర్థమైందని. ఇప్పటికైనా ఇందాక నేను మిమ్మల్ని ఏదైతే ఛాలెంజ్గా చెప్పానో డేట్ మీరు ఫిక్స్ చేయండి. గౌరవ మా ముఖ్యమంత్రి గారితో మా శాసనసభాపతి నాయకులతో మాట్లాడి మీరు డేట్ ఫిక్స్ చేయండి. 1 గంట కూడా డిఫరెన్స్ లేకుండా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా మీరన్నట్టు మీ బచ్చాగాళ్ళతో కాదు మాట్లాడేది. మీ బచ్చాగాళ్ళతో మీరే ఆయన సర్టిఫికెట్ ఇచ్చారే, ఆ బచ్చాగాళ్ళతో కాదు. రండి, మీరు వస్తే మీ అద్భుతాలు ఏంటో చెప్తాం కదా, చెప్తాం సార్. మీరు వస్తే మీ అద్భుతాలు, మీ ఘనకార్యాలు తప్పకుండా తెలంగాణ ప్రజలకి ఒక్కొక్కటి చూపిస్తాం. కాబట్టి రాష్ట్ర ప్రజలకి పూర్తి క్లారిటీ ఉంది. మీ అభద్రతతో పాటు మీ విషం ఈరోజు ఏదైతే ఎల్లకక్కారో ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని తెలుపుకుంటూ